హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో ఏంటంటే ఈరోజు 4 తారీఖు జనవరి 4థ్ మా ఇంట్లో అయ్యప్ప స్వామి భజన పెట్టుకున్నామనమాట. మా బాబు ఫస్ట్ టైం మాల వేసుకున్నాడు గదా! అందుకని కొంతమంది స్వాములకి సర్ది పెట్టుకుందాం అని చెప్పేసి భజన కార్యక్రమం ఏర్పాటు చేశాము. కొంతమంది స్వాములొచ్చారు. పూజ స్టార్ట్ అయిన తర్వాత ఆ స్వాములకి మా చిన్ని స్వామి మాలలో వేసి నమస్కారం చేసుకుంటున్నాడు. భజన అయితే స్టార్ట్ చేశారనమాట. స్టార్టింగ్‌లో అయితేనేమో కొంతమంది స్వాములొచ్చారు. ఇక్కడ భజన చేపిచ్చేది విజయవాడ నుంచి వచ్చారనమాట గురుస్వామి గారు. అలానే అటువైపు కూర్చొనున్నారు. ఇంకొక స్వామి గూడా మా బావగారు గూడా గురుస్వామి అనమాట. ఇద్దరు విజయవాడ నుండి వచ్చి అందుకోండి అక్కడ నిలబడి ఉన్నారు గదా! ఆ స్వామి మా బావగారు స్వామి అనమాట. అయితే పూజ స్టార్ట్ చేశారు. ముందు కొంతమందే వచ్చారు స్వాములు. విజయవాడ నుండి వచ్చారనమాట. మా స్వాములతో పాటు విజయవాడ నుండి వచ్చారు. ఒక 6, 7 స్వాములొచ్చారు. అయితే ఈ ఏర్పాట్ల కోసం కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సొచ్చింది. నేను, మా ఆవిడ తిరుగుతూనే ఉన్నామనమాట. 2 డేస్ పట్టింది అటు ఇటు ఏర్పాట్లన్నీ చూసుకోవడానికి. అయితే భజన స్టార్ట్ అయ్యేసరికి స్వాములు కొంతమందే ఉండేసరికి మా ఆవిడకి పాపం భయమేసింది. ఏంటి స్వాములు ఎక్కువ మంది అనుకున్నాం గదా! కొంతమందే వచ్చారు అని చెప్పేసి చాలా సేపటి గుమ్మం వైపే చూస్తా ఉంది. స్వాములు వస్తున్నారా లేదా అని చెప్పేసి ఆ టెన్షన్‌లో ఉందనమాట మా పొట్టిది పాపం. ఎందుకంటే అసలకి భజన ఏర్పాటు చేసిందే స్వాములకి సర్ది పెట్టుకుందామని గదా! అందుకని చెప్పేసనమాట. అయితే డెకరేషన్ అదంతా గూడా మేము ఆ రోజు ఉదయాన్నే లెగవగానే చేసామనమాట పొద్దున్నే. తర్వాత కింద పీఠకం పెట్టిన తర్వాత గురుస్వామి వాళ్ళు వచ్చి మా బావగారు స్వామి వాళ్ళు మిగిలిన డెకరేషన్ చేసుకున్నారనమాట కింద వరకు. అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేసాము. అంటే ఫస్ట్ విఘ్నేశ్వర పూజ, తర్వాత సుబ్రహ్మణ్య పూజ, తర్వాత అయ్యప్ప పూజ ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చేపిచ్చారనమాట. అయితే వీడియో మరీ లెంతీగా అయిపోతుందని చెప్పేసి నేను మొత్తం యాడ్ చేయలేదు. హాఫ్ అన్ అవర్ పైనే వచ్చింది వీడియో. దాన్ని నేను ఎడిట్ చేశాననమాట తక్కువగా. వాళ్ళ మామ స్వామి గారికి మాలేస్తున్నాడు మా చిన్ని స్వామి. అయితే మేము అనుకున్న దానికంటే అంటే చాలా బాగా జరిగిందనమాట. ఇక్కడ భజన కానివ్వండి, ఇక్కడ అలంకారం చూసారా ఎలా చేశారో. నిజంగా నాకైతే పాజిటివ్ వైబ్స్ మా ఇంట్లో కనిపించినాయనమాట. నాకైతే అలా ఫీల్ అయ్యా నేను. అంత పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయినట్టుగా ఉంది మా ఇల్లంతా గూడా. ఇక్కడ ఈ డెకరేషన్ గానీ, ఆ స్వామి దగ్గర అలంకారం గానివ్వండి, అలానే గురుస్వామి పాడే పాటలు ఇవన్నీ గూడా నిజంగా పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చినాయనమాట మా ఇంట్లో మొత్తం గూడా. మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. అనుకోలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పెట్టుకున్నామనమాట ఇది. ఇంకా ఇరుముడు టైం దగ్గరకు వచ్చేస్తుంది గదా! అందుకని చెప్పేసి అనుకోకుండా ఒక 2 రోజుల్లోనే అనుకోని కొంతమందికి అని చెప్పేసి స్టార్ట్ చేసి అది ఇలా మొదలుపెట్టామనమాట. మా పాప వెనక కూర్చొని చూస్తుంది. విజయవాడ నుండి మా అక్క, పిల్లలు, మా చిన్నమ్మ అందరూ మా రిలేటివ్స్ అందరూ గూడా వచ్చారు. మా అన్నయ్య, వదిన అంతా పిల్లలందరూ వచ్చారనమాట. అయితే ఈ వీడియో నేను లాస్ట్‌లో యాడ్ చేయాల్సింది. ముందుగానే యాడ్ చేశా మధ్యలోనే. ఇదేంటంటే స్వామికి నైవేద్యం పెట్టే వీడియో అనమాట. భజనంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెడతారు గదా స్వామికి. ఆ నైవేద్యం తీసుకెళ్ళడానికి మా కన్యస్వామితోనే తీసుకెళ్ళాలంట. అందుకని చెప్పేసి మా స్వామి వచ్చాడనమాట తీసుకెళ్ళడానికి. అలా నైవేద్యం తీసుకొని వస్తున్నాడు మా స్వామి. వెనక మా మామగారు స్వామి అనమాట. మాలేసుకున్నారు కదా! మా మామగారు కూడా మాలేసుకున్నారు. ఆ నైవేద్యం తీసుకెళ్తున్నారు. అంటే ఈ వీడియో ఇది లాస్ట్‌లో భజనంతా అయిపోయిన తర్వాత యాడ్ చేయాల్సింది. నేనేంటంటే మధ్యలోనే యాడ్ చేశాననమాట చూసుకోకుండా. స్వామికి నైవేద్యం పెడుతున్నారిప్పుడు. స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత మిగిలిన స్వాములు వచ్చిన స్వాములు ఎవరైతే ఉన్నారో ఆ స్వాములందరికీ కూడా భోజనాలు వడ్డిస్తారనమాట. సద్ది పెడతారంటారు కదా! సద్ది స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఇక్కడ స్వామికి నైవేద్యం పెట్టిన ఈ భోజనం ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి
మళ్ళీ మనం చేసిన వంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొద్ది కొద్దిగా కలిపేస్తారనమాట. అయితే మా అదృష్టం ఏంటంటే మేము తక్కువ మంది వస్తారేమో స్వాములు అని చెప్పేసి మా ఆవిడ ఎంతైతే భయపడిందో అంతకంటే ఎక్కువ మంది మేము అనుకోకుండా వచ్చారనమాట. ఎక్కువ మంది అంటే నా ఉద్దేశం ఏంటంటే వందల మంది వచ్చారని కాదు. మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారనమాట. వేరే ఊరు నుంచి ఇరుముళ్ళు కట్టుకొని వెళ్తున్నారంట శబరిమల స్వాములు కొంతమంది. తెలంగాణ నుంచి ఆ స్వాములు కూడా ఇక్కడ ఆగారు మా ఇంటి దగ్గర. అసలు నిజంగా ఎంత ఆనందంగా అనిపించిందంటే అంత ఆనందంగా అనిపించింది. ఇదిగోండి ఇది కూడా చూడండి, వెనకది ముందు ముందుది వెనక అంటారు కదా, ఈ వీడియో కూడా ముందు ఎప్పుడో యాడ్ చేయాల్సిందే. ఇప్పుడు యాడ్ చేశానమాట. ఇది మా మేనకోడలు తీసిందనమాట. ఇలా వీడియో ఫ్లవర్స్ ఎలా వేస్తూ ఉంటే బాగుంటుంది మావయ్య, ఇవి కూడా తీస్తాను అని. నేను చెప్పాను కదా, వెనక ముందు వెనక యాడ్ చేయటం జరిగిపోయింది. ఖాళీ బేషన్లు కూడా వచ్చేసినాయి ఇక్కడ. ఓకే. అయితే మేము ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మామూలుగా విజయవాడ నుంచి తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ మా ఊళ్ళో కొంచెం రేట్లు ఎక్కువగా ఉంటాయి, మనకు కావాల్సినవి దొరకమని చెప్పేసి విజయవాడ వెళ్ళాము. విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి తీసుకొచ్చామన్నమాట ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా. చామంతులు ఒక 3-4 రకాలు, గులాబీలు ఒక 2 రకాలు, బంతిపూలు ఒక 2 రకాలు, అలా పూలైతే మాత్రం చాలా ఎక్కువ మొత్తంలోనే తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత ఆ డెకరేషన్ అదంతా పూలు కట్టి చేపించామన్నమాట. చెప్పాను కదా, వీడియో కొంచెం అటు ఇటుగా యాడ్ అయినాయి అని చెప్పేసి. ఇంకా ఇది పూజ అవ్వలేదన్నమాట. అంటే నేను స్వామికి నైవేద్యం పెట్టేది ముందుగానే యాడ్ చేసేసాను పొరపాటున. వచ్చిన స్వాములు, విజయవాడ నుంచి వచ్చిన స్వాములు కొంతసేపు భజన చేసిన తర్వాత తెలంగాణ నుంచి వచ్చిన స్వాములు కూడా అయ్యప్ప సాంగ్స్ పాడటం మొదలుపెట్టేసరికి కంటిన్యూగా ఆపకుండా ఎవరో ఒకళ్ళు పాడుతూనే ఉన్నారనమాట. మామూలుగా అయితే 1 కల్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ 1:30 అయిపోయింది. అప్పుడు కూడా ఇంకా వాళ్ళు పాడే ఉత్సాహంలోనే ఉన్నారు. కానీ ఏంటంటే లేట్ అయిపోతుంది కదా స్వాములకి సర్ది పెట్టడానికి అని చెప్పేసి ఇంకా విరమించినట్లు ఉన్నారు. ఇక్కడ మా అబ్బాయికి ఈ పూజలు ఇవన్నీ ఎక్కువగా తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళ తాతగారు మాల వేసుకుంటున్నారు కదా అని చెప్పేసి మా స్వామి కూడా వేసుకున్నాడు అనమాట మాల. ఫస్ట్ టైం కాబట్టి అంతగా పూర్తిగా తెలియదు అనమాట. ఇప్పుడే నేర్చుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఒకసారి వేసుకున్నాడు కదా, ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. పూజలు పునస్కారాలు ఇవన్నీ అలవాటు అయిపోతాయి అన్నమాట. అయితే మేము అనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. మా రిలేటివ్స్లో మేము చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలానే మేము అనుకున్న దానికంటే స్వాములు వచ్చారు. అలానే మా స్టాఫ్ను కూడా పిలిచాను, వాళ్ళు వచ్చారు. నేను పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. అందుకని మాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే మా ఆవిడేమో టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట ప్రతిదానికి. ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. పూజ చేపిస్తున్నారు. చెప్పాను కదా, వీడియోస్ కొంచెం అటు ఇటు అయినాయి అనమాట. ఇది కూడా మేబీ స్టార్టింగ్లో వీడియో అయి ఉంటుంది. నేనేంటంటే అవన్నీ ఏమి చూసుకోకుండా ఇలా యాడ్ చేసేసాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా యాడ్ చేసేసాను. ఈ వీడియోస్ అన్నీ మా మేనకోడలు తీసిందనమాట. తను పంపించింది నా ఫోన్కి. నేనేంటంటే చూసుకోకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఉంటుందని చెప్పేసి యాడ్ చేసేసాను. పూజ అయితే మాత్రం నిజంగా చాలా బాగా జరిగింది. అసలు మేము అనుకోలేదు. నిజంగా అంటారు కదా, ఏదైనా శివుడాజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదు అంటారు కదా, అట్లాగేనేమో అనుకోకుండా మా బాబు మాల వేసుకున్న తర్వాత ఇట్లా అనుకోకుండా కొంతమంది స్వాములకి సర్ది పెట్టుకుందాం అనుకోవటం, ఇవన్నీ కూడా అట్లా జరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. అంటే ఆ అయ్యప్ప ఏదైనా అనుకుంటే అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేపించుకుంటూ ఉంటాడు అనుకుంటా. అందుకని చెప్పేసి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చాలా చక్కగా జరిగిపోతున్నాయి. నాకు కూడా పూజలు ఇవి అంటే నేను ఎప్పుడు పెద్దగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించను. నా ఉద్దేశం ఏంటంటే భక్తి అనేది మనసులో ఉంటే చాలు అని నా ఉద్దేశం. కానీ మా ఇంట్లో వాళ్ళు అలా కాదు. ఏదైనా సరే ఒక నియమబద్ధంగా చేయాల్సిన పద్ధతిలోనే చేయాలి అంటూ ఉంటుందన్నమాట. అలాగని చెప్పేసి నాకు పూజలు అంటే ఇష్టం లేదని ఏం కాదు. పూజలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. కాకపోతే ఎక్కువ టైం పడితే నాకు ఎందుకనో కొద్దిగా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎందుకని ఈరోజు మాత్రం చాలా ఎక్కువసేపే పూజ జరిగింది. అంతసేపు కూడా కూర్చున్నాను ఓపికగా నేను. చాలా బాగా జరిగిందండి. మేము అనుకున్న వాళ్ళందరూ రావటం, విజయవాడ నుంచి స్వాములు రావటం, తెలంగాణ నుంచి కూడా వెళ్ళే స్వాములు ఇక్కడ మా ఇంటి దగ్గర ఆగి మా ఇంట్లో
భజనకు ఉండి వాళ్ళు చక్కగా సాంగ్స్ పాడి మా ఇంట్లో ఆ స్వాములు సద్ది చేయడం నిజంగా మా అదృష్టంగానే అనుకున్నాం అనమాట. మా ఆవిడైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో భజన అంతా అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అంటే ఫీడ్‌బ్యాక్ ఉంటదిగా, బాగుంది, బాగా చేశారు అని చెప్పేసి అంటా ఉంటారు కదా వచ్చిన వాళ్ళు. మా ఆవిడైతే మురిసిపోయిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందరూ కూడా చాలా చక్కగా చేశారు, బాగుంది అనేసరికి మా ఆవిడ బాగా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. మా స్వామి వాళ్ళు ఇట్లా మా బావగారు స్వామి ఇక్కడ గురుస్వామి ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో 20 సంవత్సరాలు దాటిపోయిందనమాట వాళ్ళు మాలలు వేసుకోబట్టి. వాళ్ళు ఇంకా మాకంటే ఎక్కువ నియమనిష్టలు అనమాట. మాల వేసుకున్నారంటే ఎంత నియమనిష్టలతో ఉంటారంటే అసలుకి మామూలుగా ఉండదు. వాళ్ళతో భయపడాలన్నమాట మిగతా వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ ఇంకా భజన చివరి దశకు వచ్చేసిందనమాట. ఇంకా హారతి ఇచ్చే టైము దగ్గరికి వచ్చినట్టుంది. చాలామంది వచ్చారని చెప్పాను కదా, మా ఇల్లు అయితేనేమో ఇరుకైపోయింది. అప్పటికి మేము హాల్లో అనుకున్నది కూడా ఏం చేసామంటే బెడ్రూమ్లో బెడ్ తీసేసి బెడ్రూమ్లో పెట్టుకున్నాం అనమాట. మామూలుగా అయితే హాల్లో అయితేనే ఇంకా ఇబ్బంది పడేవాళ్ళమేమో తెలీదు. తర్వాత అనిపించింది ఏంటంటే బయట ఒక చిన్న స్టేజ్లా కట్టి బయట ఏర్పాటు చేసుకుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కానీ చెప్పాను కదా, అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకోకుండా చేసినాయి అనమాట ఇవన్నీ కూడా. ఆయన కూడా అనుకోకుండా చేసినా కూడా చాలా బాగా జరిగింది. కాకపోతే నాకు ఇలాంటి ఫంక్షన్స్, భోజనాలు ఇలాంటివి ఏమన్నా అంటే నాకు ముందు టెన్షన్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు సరిపోతాయా లేదా అనే టెన్షన్ అనమాట. చేయించడానికి అందరికీ సరిపడానే చేయించాము. కాకపోతే ఏంటంటే ఎక్కువ తక్కువ ఏమన్నా అవుతాయేమో. ఎక్కువైతే ప్రాబ్లం లేదు, తక్కువైతేనే ఇబ్బంది. ఎందుకంటే స్వాములు కానీ మనం పిలిచిన వాళ్ళు కానీ అలా కూర్చోబెట్టి వెయిట్ చేయించి మనం తర్వాత భోజనం పెట్టడం మంచి పద్ధతి కాదు కదా. అందుకని చెప్పేసి సరిపోతాయా లేదా అని చెప్పేసి ఇక్కడ పూజ దగ్గర ఉన్నా కూడా నేను బయటికి లోపలికి తిరగటమే సరిపోతుందన్నమాట, అటు ఇటు ఆ టెన్షన్తో. పూజ మాత్రం నిజంగా అసలుకి ఇంత చక్కగా జరిగిద్దని ఎక్స్పెక్టే చేయలేదండి మేమైతే. అంతా నిజంగా మా చిన్ని స్వామి అదృష్టం అనమాట ఇది. ఇంత బాగా పూజ జరగడం అనేది నిజంగా మా అదృష్టం. అందరూ చక్కగా అసలుకి స్వామి చరణాలు చెప్తూ ఉంటే చరణాలు నిజంగా చాలా బాగుంది. ఇందాక చెప్పాను కదా, ఆ పాజిటివ్ వైబ్స్ మా ఇంట్లో అలా ఉండిపోయినాయి అన్నమాట. చాలా బాగుంది. హారతి ఇచ్చే టైం వచ్చేసిందండి, అందుకనే హారతి ఇస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేశారు హారతికి మొత్తం కూడా. అంటే లాస్ట్లో వెలిగిస్తారు కదా, కర్పూరం వెలిగిస్తారు కదా లాస్ట్లో, ఇంకా ఆ టైం వచ్చిందనమాట. ఇంకా ఇచ్చేస్తారనమాట మాకు స్వాములు, మీరే వెలిగించాలి, మీరే కదా అని చెప్పేసి ఇచ్చారు. మా మామయ్య స్వామి, మా సుశాంత్ స్వామి ఇద్దరు కూడా వెలిగించారనమాట. తర్వాత కింద కూడా ఇంకా ఏర్పాటు చేశారు. వాటిని నేను ఇంకా మా పిల్లలు అందరం కలిసి దాన్ని వెలిగించామన్నమాట. మొత్తం కూడా అప్పుడు అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, అయ్యప్ప పడి పూజ అని చేస్తారు కదా సాయంత్రం టైంలో. హారతి ఇచ్చే టైంలో లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు కదా. ఇక్కడ కూడా అలానే ఆ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఓన్లీ ఆ హారతి వెలుగులు మాత్రమే కనిపిస్తున్నాయి కదా. అదిగోండి మా శ్వేత పీత అనమాట, అది అక్కడ లంగావోణి వేసుకొని నుంచుంది. మా సుష్మా ఎక్కడ కనిపించలేదు అనుకుంటా పాపం వీడియోలో. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. హారతి ఇచ్చే టైం అనమాట ఇది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అలా హారతిస్తారు అయ్యప్పకి. అంటే ఆ వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు జ్ఞానజ్యోతిలాగా అందరిలో ప్రజ్వలిల్లాలని చెప్పేసి అలా వెలుగు మాత్రమే కనిపించేటట్లుగా లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. చూసారా ఎలా ఉందో అసలుకి చూడటానికి. ఏమంటారు, గూస్ బంప్స్ అంటారు కదా. ఏంటో నాకైతే ఒక్కసారి ఆటోమేటిక్గా నా కళ్ళు ఎందుకో చెమర్చినట్టు అనిపించినాయి అన్నమాట. ఈ పూజ జరిగి వాళ్ళందరూ అలా చరణాలు చెప్తూ ఉంటే నాకు అలా అనిపించింది, నా ఫీలింగ్. మొత్తానికి అయితే మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. ఇదంతా కూడా అయ్యప్ప స్వామి దయ అన్నమాట. ఆ స్వామి దయ వల్ల మేము అనుకున్నట్టుగా సక్రమంగా జరిగిపోయింది. చాలా బాగా జరిగిపోయింది. చాలా ప్రశాంతంగా ఉందండి మాకు ఈ పూజ జరిగిపోయిన తర్వాత.
మీకు ఇలాంటి అంటే ఈ వీడియోస్ చూడటం ఇష్టం లేదో తెలియదులే కానీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కూడా అడగదలుచుకోలేదు నేను. ఎందుకంటే ఈ వీడియో అంటే మా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో జరిగిన ఒక మంచి కార్యక్రమం కాబట్టి. ఓకే అండి. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.